అంటున్నారు మరి ఎన్నుకుంటే? ఇది రేవంత్ రెడ్డి లైన్లో నిలబడి రేవంత్ రెడ్డి మాత్రమే నడిపిస్తుండు. ఒక రౌడీని ఇక్కడ ఒక రౌడీని పెట్టిండు ఇక్కడ, నవీన్ యాదవ్ అన్నట్టయినా ఒక రౌడీ షీటరు. దుకాణాల మీద దందాలు చేస్తాడు, సినీ రంగం మీద దందాలు చేస్తాడు, అన్నిటి మీద దందాలు చేస్తాడు. ఏమన్నా అంటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఎవరినైతే పెడితే బాగుంటుందని రౌడీ షీటర్ని ఎన్నుకున్నారు ఇక్కడ. కానీ ప్రజలు ఓట్లు వేసే ప్రజలు ఎర్రి వాళ్ళు కాదు. ప్రజలు ఖచ్చితంగా సునీతమ్మని గెలిపిస్తారు, కారు గుర్తుకే ఓటేస్తారు. జూబ్లీ హిల్స్లో మళ్ళీ ఇక్కడ అభివృద్ధి కోసమే వెతుకుతారు తప్ప అన్ని న్యాయం చేయాలని ఇక్కడ ఏ ప్రజలు కోరుకోరు. కావాల్సుకునే నవీన్ యాదవ్ మీద ప్రాపగండా మోపుతున్నారు బీఆర్ఎస్ అంటున్నారు కదా. కావాల్సుకనే ఏం లేదండి, మేము ఇక్కడ ఉంటున్నాము. మీ ప్రెస్ వాళ్ళకు అందరూ సమాధానం చెప్తారు కదా. పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెంట్ రిపోర్టు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళకు చెప్తారు, ప్రతి ఒక్క విషయం చెప్తారు. తన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రౌడీ షీటర్లు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులు ఉన్నాయి నవీన్ యాదవ్ మీద, అవి తప్పకుండా రిపోర్ట్ ఉంది కాబట్టి మేము నిజాలు చెప్తున్నాం. తను రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ అంటున్నాము. మేము దొంగనే అంటాం కానీ మంచి అంటాము. ఒక ఆడామని పట్టుకొని ఇంత నీచమైన రాజకీయం చేస్తుండ్రు. వాళ్ళ ఫ్యామిలీని బయట వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇంకా కేటీఆర్నే మాట్లాడుతుండ్రు తప్పుదో పట్టించుకుంటా. కానీ ఓటు ద్వారా కాంగ్రెస్కు మేము ఎలాంటి చుక్కలు చూపిస్తామో ఊహించలేనంత చుక్కలు చూపిస్తాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా కేసీఆర్ గారు ముందు ఉండి నడిపిస్తుండు కాబట్టి ఈ జూబ్లీ హిల్స్లో సునీతమ్మని గెలుస్తుండ్రు, కారు గుర్తుకే ఓటేస్తుండ్రు ఈ ప్రజలు.